ఇలాంటి మొక్కల వల్ల నిజంగా మనకైతే ఈ ఊపిరితిత్తు వ్యాధులు వస్తున్నాయంటే మీరు ఎవరైనా నమ్ముతారా నిజంగా అసల? నిజంగా అసలు ఎంత డేంజర్ అంటే నిజంగా ఈ మొక్కలు. ఒక పెద్దవాళ్ళకైతే కొంచెం ఆ ఎఫెక్ట్ అంతగా అవి తట్టుకోగలరేమో గానీ, చిన్న పిల్లలకైతే చాలా అంటే చాలా డేంజర్. ఈవెన్ ఈ మొక్కల్ని కూడా చిన్న పిల్లలైతే చాలా ఎక్కువ మంది అయితే ఆడుతుంటారు ఈ మొక్కలు పట్టుకొని. సో, వాటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇవ్వడం జరుగుతుంది. చూడండి ఒకసారి. ఆ మొక్కలు డేంజర్ అని చెప్పి మనకి స్కూల్స్‌లో ఇది బుక్స్‌లో కూడా మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. మన ఏపీ గవర్నమెంట్ అయితే ఎప్పుడో ఒక 20 ఇయర్స్ బ్యాకే ఈ మొక్కల గురించి అయితే మనకైతే ఇవ్వడం అయితే జరిగింది. చూసుకుంటే సేమ్ మనకైతే నిజంగా మన ఇళ్ళల్లో అందం కోసం, పువ్వుల కోసం బంతి మొక్కలు పెంచుతాం కదా! సేమ్ ఆ బంతి మొక్కల్లాగా మనకైతే ఈ మొక్కలైతే ఉంటాం. ఆ 2 కూడా పువ్వులు గాని కాయకపోతే ఏది బంతి మొక్క అనేది పోల్చుకోవడం అయితే కొంచెం కష్టంగానే ఉంటది. వాటి ఇన్ఫర్మేషను మొత్తం అంతా కూడా నేనైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఎక్కడ కూడా మీరైతే వీడియోనైతే మిస్ అవ్వద్దు. చూడండి ఒకసారి. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ బాబు డీపీడీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక 10 డేస్ తర్వాత మళ్ళీ అయితే వీడియో అయితే చేయడమే జరిగింది. కొంచెం తెలిసిందేగా, కొంచెం ఈ సమ్మర్ సీజన్ అంటేనే కొంచెం బాగా టైర్డింగ్ ఉంటుంది. సో, అందువల్ల అయితే కొంచెం వీడియో అయితే కొంచెం ఒక 1 వీక్ అలా కొంచెం లేట్ అవ్వడమే జరిగింది. సో, ఇక నుంచి అయితే నో ప్రాబ్లం, డైలీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. కాకపోతే కొంచెం గ్యాప్ అయితే అప్పుడప్పుడు మరి పెడుతూనే ఉంటాను, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల, ప్రాబ్లమ్స్ వల్ల. సో, ఈరోజు ఒక మంచి వీడియో ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే ఒక మంచి ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా చిన్నపిల్లలకి చాలా ఉపయోగపడుతుంది ఇది. మన ఫ్యామిలీస్లో పిల్లలు చాలా తెలియకుండా విలేజెస్లో, ముఖ్యంగా విలేజెస్లో ఈ మొక్కలతోనైతే ఆడుతూనే ఉంటారు. ఈవెన్ మేము కూడా చిన్నప్పుడు ఆడేవారు ఈ మొక్కలతోని. కానీ ఇప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలిసేటప్పుడు మీకు చాలా రోజులు బట్టి అయితే నేను ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే చెప్దామని అనుకుంటున్నాను. అది ఏ విధంగా అంటే ఇప్పుడు ఎలాగో తెలిసింది కదా, మనకు ఒక ఛానల్ ఉంది. చక్కగా ఒక వీడియో రూపంలో మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తే బాగుంటుంది చెప్పి ఒక వీడియో అయితే చేయడం అయితే జరిగింది. ఒకసారి వీడియోని అయితే చూడండి. థంబ్‌నెయిల్ చూడగానే చాలామందికైతే అర్థమైందని అనుకుంటున్నాను. ఎంతమంది అయితే ఈ మొక్కని థంబ్‌నెయిల్ చూడగానే గెస్ చేశారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ అయితే చేయండి. ఆ మొక్క నేము నేనైతే రివీల్ చేస్తున్నాను. మొక్క నేము దాని పేరు వచ్చేసి అయితే మన పార్థేనియం మొక్క అంటారండి. ఇది ఒక 20 ఇయర్స్ బ్యాక్ అయితే మనకైతే ఈ పార్థేనియం మొక్క గురించి మనకైతే ఒక మనకి అనుకుంటా 7థ్, 8థ్ నుంచే మనకైతే టెక్స్ట్ బుక్‌లో, మనకి బయాలజీ టెక్స్ట్ బుక్‌లో థర్డ్ లెసను ప్రసరణ వ్యవస్థ అనే లెసన్‌లోనే మనకైతే ఈ మొక్క గురించి అయితే మనకైతే ఇవ్వడమే జరిగింది. దీని పూర్తి జీవిత చరిత్ర అంతా కూడా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇవ్వడమే జరుగుతుంది. ఎక్కడ కూడా మీరైతే మిస్ అవ్వద్దు, చూడండి. అంటే పర్టిక్యులర్‌గా వీడియో చేయడం గల కారణం ఏంటంటే నిజంగా ఇది ఎంత డేంజర్ అనేది మీకే తెలుస్తుంది లాస్ట్‌లో. అంటే ఎంత ప్రాబ్లమ్ అవుతుందా అని అనుకుంటారు. చాలామంది లైట్ తీసుకుంటారు. ఈవెన్ ముఖ్యంగా విలేజెస్‌లో ఈ మొక్క గురించి చాలామందికి తెలియదు. సిటీస్‌లో అంటే ఎలాగో మొక్కలు ఉండవు కాబట్టి నో ప్రాబ్లమ్. ఫ్రెండ్స్, మరి ఇప్పుడులాగే వీడియోలోకి వెళ్ళే ముందుగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే కొత్తగా చూస్తే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, సీ ద వీడియో. ఫ్రెండ్స్, ముందు ఈ మొక్క యొక్క అవుట్‌ఫిట్ అయితే మనమైతే చూద్దాం ఒకసారి ఎలా ఉందో. అంటే మీకు కొంచెం ఐడియా వస్తుందని, చాలామందికి తెలిసే ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకనైతే చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ నిజంగా ఇది. ముఖ్యంగా చిన్నపిల్లలు చాలా ఇబ్బంది పడే ఒక ఇన్ఫర్మేషన్ ఇది. ఎందుకంటే చాలా డేంజర్ ఈ మొక్కలతో. మీకు ఆల్రెడీ ఐడియా వచ్చి ఉంటుంది. దీన్నైతే పార్థేనియం మొక్క అని అంటారు. ఇది మనకైతే విలేజెస్లో ఎక్కువగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్ అయితే మనకైతే ఉంటుంది. చూడండి ఒకసారి, మీకైతే క్లోజింగ్లో వీడియో పెడుతున్నాను, ఒకసారి చూడండి దగ్గర జూమ్లో చేసి. ఈ విధంగా అయితే మనకైతే విలేజెస్లో ఎక్కడ పడితే అక్కడ ఈ మొక్కలు అయితే మనకైతే ఎదుగుతూనే ఉంటాయి. అంటే చాలామంది అయితే లైట్ తీసుకుంటారు, ఈ మొక్కలు ఏం కాదులే నో ప్రాబ్లం అన్నట్టు. చిన్నపిల్లలు ముఖ్యంగా ఆడుకుంటారు. ఈవెన్ మేము కూడా చిన్నప్పుడైతే ఈ మొక్కలతో ఆడేవారని తెలియదు కదా అప్పుడు మనకి చిన్నపిల్లలు. సో, ఇక్కడ నుంచి అయితే అలాంటి తప్పు అయితే చేయకండి. ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సేమ్ మొక్క మనకి చూడడానికైతే సేమ్ మన బంతి మొక్క ఉంటే తెలుసు కదా, మన పెంచుకుంటాం చాలామంది పువ్వులు. ఆ సేమ్ ఆ బంతి మొక్కలాగా సేమ్ ఇదైతే ఉంటుంది. పువ్వులైతే కాస్త మనం కనిపెట్టగలం కానీ మామూలుగా ఉంటే అస్సలు దాన్ని అయితే గుర్తుపట్టలేం. నిజంగా అంటే ఆ విధంగా దీనికి కూడా రూపకరణ అయితే ఉంటుంది సేమ్ అదే విధంగా. పువ్వులు చూడడానికి చిన్న ముక్కు పుడకల్లా ఉంటాయి. చిన్నప్పుడు ఆడపిల్లలు అయితే వీటితో ఆడుకునేవారు ఎక్కువగా. సేమ్ చూడడానికి ముక్కు పుడకలు ఉంటారు కదా, ముక్కు పుడక స్టోన్స్ లాగే ఉంటాయి చూడడానికైతే. ఆకులన్నీ కూడా ఇవన్నీ కూడా జాలాకార ఈనెల వ్యాపనంతో కలిగిన ఆకులు ఇవన్నీ కూడా.
చూడండి ఎంత దీనిగా ఉందంతా కూడా. మీకు ఇంకా చాలా క్లోజింగ్ జూమ్లో నేనైతే ఏటెక్స్లో అయితే పెట్టడం అనేది జరిగింది చూడండి. అంటే చెప్పాను కదా బంతి మొక్కలని, సేమ్ అదే విధంగా ఇవైతే ఉంటాయి. ఆకులు చూడడానికి సేమ్ అదే విధంగా ఆకులు అయితే ఉంటాయి. మేమైతే నిజంగా మీరు నమ్మండి నమ్మకపోండి, చిన్నప్పుడైతే చూడడానికి సేమ్ ఈ బంతి మొక్కలు అనుకుని చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. అంటే ఇప్పుడంటే కొంచెం మనకి ఐడియా వచ్చి వాటి గురించి తెలుసుకోవడం అన్నీ తెలిసింది. వీటి గురించి అయితే మనకైతే 8th క్లాస్లో చెప్పాను కదా, మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడమే జరిగింది. పిల్లలకైతే చెప్పండి అంతా కూడా, ఈ మొక్కలు అయితే డేంజర్ అని చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, పువ్వులు అయితే సేమ్ స్టోన్స్ లాగా ఉంటాయి సేమ్ ఇవి. అంటే ఇంకా చెప్పడానికంటూ ఏం కాదు, అది ఇంకా డైరెక్ట్గా చూస్తే ఇంకొక బంతి మొక్క అని అనుకుంటాం మనమైతే. ఎక్కువగా విలేజెస్లో అయితే ఎక్కువ పెరుగుతాయి, మన సౌత్ సైడ్ ఈ మొక్కలు అయితే ఎక్కువగా ఉంటాయి. దీని వివరణ ఏంటంటే అసలు యాక్చువల్లీ అప్పట్లో ఒక 30 years 40 years బ్యాక్ మనకి గోధుమలు దిగుమతి, అంటే మన దేశానికి అమెరికా దేశం నుండి మన దేశానికి తెచ్చేటప్పుడైతే ఈ పార్థిని మొక్క అనే విత్తనాలు అయితే ఆ గోధుమల్లో అయితే కలిసి అయితే మన దేశానికి అయితే రావడమే జరిగింది. అంటే బిఫోర్ ఒక 40 years బ్యాక్ మనకైతే ఇవి రావడమే జరిగింది. ఈ విత్తనాలు రావడం కాస్త ఇప్పుడైతే మన దేశాన్ని ఏకంగా పెట్టి పీడిస్తున్నాయి నిజంగా అని చెప్పుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ చూసుకుంటే ఎక్కువగా మన సౌత్ సైడ్ అయితే ఈ మొక్కలు అయితే ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాయి. ఎంతమంది ఈ మొక్కలు అయితే చూసారో నాకు కింద కమెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ మొక్కలతో అయితే ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు, అదే ఆడుకోవడం అయితే తెలిసి ఉంటుంది. ఎక్కువగా చెప్పాను కదా, పదే సార్లు చెప్పడం కాదు, విలేజ్ సైడ్ అయితే ఎక్కువగా ఉంటాయి, మన సౌత్ సైడే ఎక్కువగా ఉంటాయి. నార్త్ సైడ్ అంటే ఉంటాయో లేదో తెలీదు, బికాజ్ ఆఫ్ అదంతా డెవలప్డ్ ఏరియాస్ కాబట్టి నో ప్రాబ్లం. మన సౌత్ సైడ్ అయితే కొంచెం విలేజెస్ కదా అంతా కూడా, అయితే సో అందువల్ల అయితే విలేజెస్ సైడ్ అయితే ఎక్కువగా ఈ మొక్కలు అయితే మనకైతే కనిపిస్తూనే ఉంటాయి. సో ఇక్కడి నుంచి అయినా సరే ఈ మొక్కలు అయితే కొంచెం అయితే మీరైతే ఎఫర్ట్ చేయండి. కొంచెం తెలియకముందైతే చాలామంది ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేసి ఉంటారు. ఇప్పుడైతే తెలిసిన తర్వాత కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయకండి. ఎందుకంటే ఒక 10 మందికి అయితే వీడియోని అయితే షేర్ చేయండి. నిజంగా అంటే చదవడం అంటే అందరికీ రాదు కదా, ఒక వీడియో అంటే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అందరూ కూడా. ముఖ్యంగా 10 వంతులు నేను వీడియో షూట్ చేయడం గల కారణం కూడా అదే, చాలామందికి తెలియాలని చెప్పి. ఎవడో చేయలేదు మనకు అనవసరం. అది ఒక 10 మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలంటే పక్కగా మనమైతే తెగించి చెయ్యాలి. సో అందులో తప్పు అంటూ ఎలాంటిదే లేదు, మనమైతే ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఇవ్వాలి. ముఖ్యంగా నా ఛానల్లో వచ్చేసి కంటెంట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ ఉంటే నేను వీడియో షూట్ చేస్తాను. ఆళ్ళు తూతూ మంత్రాలు చేసే విధంగా అయితే అసలు వేస్ట్ కదా, శుద్ధ వేస్ట్. మీరు చూడండి సేమ్ బంతి మొక్కలాగా ఉంది, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. నా హ్యాండ్స్తోనే పట్టుకున్నాను. నేను ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా అంటే మళ్ళీ హ్యాండ్స్ అని నీట్గా క్లీన్ చేసుకొని 2-3 times అయితే నేనైతే సోప్తో అయితే క్లీన్ చేయడమే జరిగింది. ఎందుకంటే చాలా డేంజర్ అని చెప్తున్నాను, మళ్ళీ నేనే ముట్టుకోవడం అంటే అది చాలా రిస్క్తో పని కదా. సో అందువల్ల ఇన్ఫర్మేషన్ తెలియాలని మీకు వీడియో షూట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చిన్నపిల్లలు అయితే ఈ పుప్పొడి రేణువులు ఉన్నాయి కదా, పుప్పొడి రేణువులు అంటారు ఆ పొడి చిన్నపిల్లలు ఏమైనా పొరపాటున కానీ పీల్చడం కానీ చర్మం పడినా సరే క్యాన్సర్స్ అని, అదేవిధంగా చర్మ వ్యాధులు, ఊపిరితిత్తు వ్యాధులు అయితే దీనికైతే రావడమే జరుగుతుంది ఈ మొక్క వలన. అదే పెద్దవాళ్ళనైతే చర్మ వ్యాధులు డిసీజ్ అయితే రావడమే జరుగుతుంది, మచ్చలాగా ఒంటి మీద పట్టడం. ఇవి మనకి అగ్గిపురుగులు అంటారు చూడండి, అగ్గిపురుగులకు పడితే ఎలా అవుతాయో స్కిన్, అదేవిధంగా ఈ మొక్క పొడి రేణువులు అయితే పడితే ఆ విధంగా అయితే అవుతుంది. సో అందువలన చాలా డేంజర్గా, చాలా కేర్ఫుల్గా అయితే ఈ మొక్కలు అయితే కొంచెం చూసుకొని మీరైతే అవైతే కొంచెం నడవడికే చాలా జాగ్రత్త చూసుకోండి. ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సిన పని ఏంటంటే ఒక వీడియోకి అయితే లైక్ ఇచ్చుకొని అందరికీ షేర్ చేయండి ఫస్ట్. ఫ్రెండ్స్ మరి ఇవాళ వ్లాగ్ అయితే ఇది. నిజంగా ఇన్ఫర్మేషన్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు మొక్కల గురించే ప్లాంటింగ్ కాదు, ఒక్కొక్కసారి ఎలాంటి మొక్కల్లో ఉన్న ప్రాబ్లమ్స్ కూడా మీకైతే చెప్పాలి. ఎందుకంటే 10 మందికి తెలియాలి కాబట్టి. ఒక వీడియో చేయడం వల్లే కదా ఇంకో 10 మందికి దీని అయితే షేర్ చేయగలుగుతారు. మామూలుగా చెప్పేదానికన్నా చూసేది వినిందంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అందువల్ల 10 మందికి ఇన్ఫర్మేషన్ తెలియాలి కాబట్టి నేనైతే వీడియో అయితే షూట్ చేయడమే జరిగింది. 10 సార్లు అడుగుతున్నాను, వీడియోకి అయితే ఒక లైక్ ఇచ్చుకొని ఒక 10 మందికి షేర్ చేయండి. నేను చేసిన వీడియోకి అయితే కొంచెం అది బెనిఫిట్ అయితే అవుతుంది. సో మర్చిపోకుండా 10 మందికి వీడియోని అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా విజిట్ చేసి ఇలా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని, అదేవిధంగా వీడియో అయితే కొంచెం అయితే మీరు చూసి అయితే సపోర్ట్ అయితే చేయండి. చాలా వ్యూస్ అయితే బాగానే వస్తున్నాయి, కొంచెం బాగా గ్రోత్ అవుతుంది ఛానల్ అయితే. అలానే సపోర్ట్ చేయండి. పక్కగా 1K సబ్స్క్రైబ్స్ అవగా నాకైతే చాలా హ్యాపీగా ఉంటుంది.
ఎవరైతే 1K సబ్స్క్రైబ్ చేస్తారో లాస్ట్ అయితే 1K సబ్స్క్రైబర్ అవ్వగానే పక్కగా మనమైతే గివ్ అవే అయితే తేవడమే జరుగుతుంది. మీ డీటెయిల్స్ అన్నీ కూడా నాకైతే ప్రైవేట్గానే తీసుకుంటాను నేను అన్నీ కూడా. ఇన్స్టాల్ అయితే మీరైతే నాకు సజెస్ట్ చేయండి. పక్కగా ఎవరైతే విన్ అవుతారో వాళ్ళకైతే ఒక మంచి గిఫ్ట్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయడమే జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు ఉంటా. నేను మీ బాబు డీపీడ్ అఫీషియల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.